అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్ ద్వారా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దామా? కొర్రల ఉప్మా అండి. ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని అంటారు. ఈ రోజుల్లో చాలామందికి హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదండి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు, అదేవిధంగా షుగర్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకున్నప్పుడు, అన్నానికి బదులుగా రైస్కి బదులుగా ఈ విధంగా చిరుధాన్యాల ఎంపిక అనేది ఎక్కువైపోయింది కదండి. నేనైతే ఇక్కడ కొర్రలు తీసుకున్నానండి. ఫాక్స్టైల్ మిల్లెట్స్తో ఉప్మా ఒక్కసారి మీరు చేసుకొని చూడండి. కమ్మగా ఎంత బాగుంటుందో. మనము హెల్దీ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే ఫుల్గా సాటిస్ఫై అవుతుందండి. మీరైతే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా మనము మెథడ్ చూసేద్దాము. కొర్రలను తీసుకున్నానండి. ఒక పావు కేజీ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఓవర్ నైట్ అయితే సోక్ చేయాలి. లేదు అనుకుంటే మీరు మార్నింగ్ సోక్ చేసి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేశాను. తర్వాత మార్నింగ్ అండి ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చూద్దాము. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నిండుగా నెయ్యి వేసుకున్నాను. మీరు ఇక్కడ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నాక ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే నేను వెజ్జీస్ అండి, వెజిటేబుల్స్ ఇవి నా దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేశాను. మీరు అయితే ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేను ఇక్కడ స్వీట్ కార్న్, క్యారెట్, టమాటో వేసానండి. ఇవే కాదు, బఠానీ ఉంటే వేసుకోండి, బీన్స్ ఉన్నా కూడా వేసుకోండి, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ లాంటివి చిన్నగా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇవన్నింటినీ యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి వెజిటేబుల్స్ అన్నింటిని. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, తర్వాత చిటికెడు పసుపు వేసుకొని వీటన్నింటినీ మంచిగా ఉడికేలాగా కొంచెం ఫ్రై అవ్వాలి కదా వెజిటేబుల్స్ అన్నీ. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను చిటికెడు ఉప్పు వేసానండి. ఉప్పు అనేది మనకి రుచిని తగ్గట్టుగా వేసుకోండి మీరు. నేను తర్వాత కూడా కొంచెం యాడ్ చేశాను. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం తొందరగా కుక్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోతాయి కదండి. ఇప్పుడైతే ఇవన్నీ ఉడికిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు క్వాంటిటీకి చెప్తున్నానండి. 1 కప్పుకి 2 కప్పుల నిండుగా వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ అదే కొలతతో వాటర్ అయితే యాడ్ చేశాను. 1 కప్పు కొర్రలకి 2 కప్పుల నిండుగా వాటర్ని అయితే యాడ్ చేసి కొంచెం మనకి ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయాయి, ఉడికిపోయాయి. సో ఇప్పుడు ఈ విధంగా మనకు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి కొర్రలు ఉంటాయి కదా, వాటిలో ఆ వాటర్ అంతా వంపేసుకోవాలండి. చూడండి ఓవర్ నైట్ సోక్ చేస్తే ఎంత బాగా ఇట్లా మనకి సోక్ చేసిన వాల్యూ అనేది తెలిసిపోతుంది. దాని తేడా అనేది కూడా మీరు గుర్తించవచ్చు. ఓకే. మీరు వాటర్ అయితే మొత్తం తీసేసి డ్రై చేసేసి ఇప్పుడు కొర్రలనైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మాత్రం పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఇక్కడ కొర్రలను కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి కొర్రలతో ఉప్మా రెడీ అయిపోయిందండి. మిల్లెట్స్ని ఈ రోజుల్లో చాలామంది ఉపయోగిస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇదే విధంగా కొర్రలతో ఉప్మానే కాకుండా మనం కిచిడి కూడా చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో కిచిడి రెసిపీ చేస్తాను. బట్ ఇప్పుడైతే మీరైతే ఈ ఉప్మా ట్రై చేయాల్సిందే. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుంది కదండి. దీంట్లోకి టమాటో పచ్చడి, రోటి పచ్చడి అయినా వేసుకోవచ్చు. లేదంటే మనము పల్లి పచ్చడి అయినా, లేదంటే టమాటో కర్రీ అయినా కూడా బాగుంటుందండి. పెరుగులో కూడా తిని చూడండి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుస్వే ఛానల్. మరి కొర్రల ఉప్మా ఏ విధంగా కుదిరిందో నాకు తెలియజేస్తారు కదా. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్, కమెంట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.